మేడం ఎలా అనిపించింది అవతార్ ఫైర్? సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? బాగుందా? అంటే ఏం నచ్చింది మీకు మూవీలో మనకి? అంటే లైక్ పార్ట్ 1 పార్ట్ 2 స్టోరీ చాలా బాగుంది ఈసారి అండ్ చాలా లీడ్ ఇచ్చారు నెక్స్ట్ ఎపిసోడ్స్ కి, నెక్స్ట్ పార్ట్స్ కి. విజువల్స్ అయితే సూపర్ అండ్ స్టోరీ చాలా బాగుంది, లైక్ ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ లెవెల్ బెస్ట్. బిఫోర్ పార్ట్ కన్నా ఇది చాలా ఫ్యామిలీ సెంటిమెంట్ బాలేదని చెప్తున్నారు. డెఫినెట్ గా మనకి 3.5 hours అరౌండ్ ఉంది కదా మూవీ. అసలు క్రేజీ అన్నమాట. మనకి యాక్షన్ సీక్వెన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది, లేకపోతే ప్రతి హాఫ్ అన్ అవర్ కి చేజ్ ఉంది. అది ఎమోషన్ కానీ చేజ్ సీక్వెన్స్. ఎమోషన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎమోషన్స్ ఫుల్లీ ఎమోషనల్ మూవీ. మనకి లైక్ హార్ట్ టచ్ చేస్తుంది అనమాట. అండ్ గ్రాఫిక్స్ మాత్రము విఎఫ్ఎక్స్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్. అసలు అసలు ఇప్పటి వరకు హాలీవుడ్లో అసలు క్రేజీ అనమాట. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 కంటే అసలు గ్రాఫిక్స్ మాత్రం అసలు క్రేజీ. అండ్ ఎమోషన్ మాత్రం పార్ట్ 1 పార్ట్ 2 కంటే క్రేజియస్ట్ ఫ్యామిలీ ఎమోషన్ ఎక్కువ. అంటే గ్రాఫిక్స్ ఎక్కువ ఓవర్ డామినేట్ చేస్తే స్టోరీ కంటే అని అంటున్నారు, నిజమేనా? అంటే గ్రాఫిక్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి స్టోరీ లైన్ కంటే అనేది పాయింట్. అంటే ఈ మూవీ అంతా ఆబ్వియస్లీ అవతార్ మేకే గ్రాఫిక్స్ కదా, అంటే న్యూ విఎఫ్ఎక్స్ కదా, సో అలాంగ్ విత్ దాట్ ఎమోషన్ కూడా తీసుకొచ్చారు. అంటే కంపేర్ చేయకూడదు, కానీ మొన్న హనుమాన్ వచ్చింది కదా, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా చెప్తాను? చాలా డిఫరెన్స్. హనుమాన్ ఫస్ట్ హాఫ్ లేదు, సెకండ్ హాఫ్ విజువల్స్తో కవర్ అప్ చేస్తారు. రేటింగ్ ఎంత ఇస్తావు అవతార్ 3కి? 2.8. సేమ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఎలా ఉందో అలాగే రిపీట్ అయినట్టు అనిపించింది. అండ్ ఫైర్ ఎలిమెంట్ బాగుంది, చాలా బాగుంది. గ్రాఫిక్స్ పరంగా ఎలా ఉంది, స్టోరీ పరంగా ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి అన్న, సూపర్ ఉంది. 1, 2 కంటే 3 ఇంకా బాగుంది. అంటే స్టోరీలో చాలా బాగుంది అన్న, సూపర్. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అన్నిటికీ కన్క్లూజన్ మొత్తం వాష్ అవుట్ చేసి. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంటే అవసరం. అందరు చూడొచ్చు. ఓకే ఓకే. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే 3 కదా, 1, 2 ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు కదా. సో వన్ యాక్చువల్గా పాండోరా వరల్డ్కి తీసుకెళ్ళింది. సెకండ్ నుంచి మనకి ఇంకా అలవాటైంది వాటర్ వరల్డ్, ఫైర్ యాష్ ఇంకా చాలా బాగుంది. దీంట్లో ఏంటి 3లో విలన్ లేడీ విలన్ ఉంది కదా, లేడీ విలన్ చాలా బాగుంది. ఓకే. సో ఓవరాల్ 3 ఎక్స్పీరియన్స్ అంటే బిఫోర్ ఇంటర్వెల్ ఉంది కదా, బిఫోర్ ఇంటర్వెల్ మంచిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కొంచెం ఓకే డల్, బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంది. వార్ సీన్స్ అని చాలా బాగుంది. ఎమోషన్స్ ఎట్టున్నాయి? ఇంకొంచెం బాగుండొచ్చు, ఎమోషన్స్ ఇంకా టచ్ చేయొచ్చు, బట్ స్టిల్ సో అంత బాగుంది భయ్యా అసలు. ఉంది. బట్ తెలుగులో రాజమౌళి గారు ప్రమోట్ చేస్తున్నారు. అవునవును. అంటే ఎలా అనిపించింది? అంటే మన రాజమౌళి గారు పెద్ద జేమ్స్ కెరన్ వాళ్ళతో కమ్యూనికేట్ అయితే బెటర్ కదా. ఓకే థ్యాంక్ యూ.